చిత్తూరు జిల్లా మామిడి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మామిడి పంట చేతికి వచ్చినా ఆ కాయలను కోయలేటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కన్నీరు పర్యంతమవుతున్నారు. ఏప్రిల్ మేలో తెరుచుకోవాల్సిన గుజ్జు పరిశ్రమలు ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో కంటి ముందే ఉన్న మామిడి కాయలను కోయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు. ఇటు వ్యాపారులు సిండికేట్తో పాటు జ్యూస్ కంపెనీలు సిండికేట్తో గిట్టుబాటు ధర లేక రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో వేరుశనగ తర్వాత ఎక్కువ మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఎక్కువ సంస్థలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో సాగే ఈ మామిడి పంటలో 80% తోతాపురి రకం కాగా మిగిలిన 10% టేబుల్ వెరైటీగా పేర్కొన్న బెనిషా, మాల్గుబా తదితర రకాలున్నాయి. టేబుల్ వెరైటీలకు ఏటా మంచి ధరే పలుకుతుండగా తోతాపురి మాత్రం దిగుబడి యావత్తు జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడి ధరలు పలుకుతుంటాయి. బెంగళూరు రకం మామిడి ధర కిలో 6 రూపాయలు పలుకుతుంది. అయితే మామిడి రైతు పరిస్థితి ఏడాది ధాన్యంగా మారింది. పక్వానికి వచ్చినా దిగుబడులు అమ్ముకుంటే అడిగేవారు లేరు. మార్కెట్కు తీసుకొచ్చినా మండీల్లో స్థలం లేదంటూ యజమానులు చోటు ఇవ్వడం లేదు. మే నెలలోనే తెరవాల్సిన ఈ గుజ్జు ఫ్యాక్టరీలన్నీ కూడా సిండికేట్గా మారి ఫ్యాక్టరీలు తెరిచి తమ కాయలను కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా మామిడి రైతులు. దీంతో ఫ్యాక్టరీలు తెరిచేంత వరకు ఎదురు చూద్దామని ఆగినా లేక ధర వచ్చే వరకు వేచి చూద్దామని పండిన కాయలు నిలువునా రాలిపోతున్నాయన్నారు. ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి మామిడి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తోతాపూరి సాగు చేసిన రైతులు గోడు మరీ దయనీయంగా మారింది. తాజాగా పలు మండీల్లో వారం క్రితం టన్ను 8,000 కొన్నారు. కాసేపటికే 7,000 అన్నారు. సాయంత్రానికి 6,000కు పరిమితం చేశారు. చీకటి పడే వరకు కొనుగోలు పూర్తిగా ఆపేశారు. ఇక బలవంతంగా అమ్ముకుందామన్న రైతులకు కొనేవారు కరువయ్యారు. మార్కెట్కు తీసుకొచ్చిన మామిడికాయలు ఏం చేయాలో తెలియక రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. గత 4 ఏళ్లుగా ఒకవైపు పంట రాకుండా మరోవైపు కరోనా కారణంగా మరో ఏడాది పూర్తి స్థాయిలో వైరస్లు రావడం వల్ల మామిడి పంట ఆశాజనకంగా చేతికి రాలేదు. దానివల్ల రైతులు తీవ్ర స్థాయిలో నష్టాలు పాలయ్యారు. జిల్లాలో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమలు ప్రతి ఏటా ఏప్రిల్ చివరిలోనూ మొదటి వారం రోజులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిశ్రమలు జూన్ నెల వచ్చేస్తున్న ఫ్యాక్టరీలు మాత్రం తెరవడం లేదు. ఇక జూన్ వచ్చినా గుజ్జు పరిశ్రమలు ఇంతవరకు జిల్లాలో మామిడి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో కాయలు పక్వానికి వచ్చి తోటల్లోనే రాలిపోతున్నాయి. మరికొన్ని కాయలు అధిక బరువు కారణంగా రాలిపోయి కుళ్ళిపోతున్నాయి.